మనస్సు వశపడితేనే బాగుపడతాడు. లొంగకపోతే దేనికో ఒక దానికి లొంగాలి. ఆ లొంగనంలో బాగుపడ్డం ఉంది. నేను దేనికి లొంగనం. 5 ఇంద్రియాలు మనసు విచ్చలవిడితనాన్ని పొందాయి. ఇక ఆ ఏనుగుని పట్టుకునేవాడు ఎవడు? అది పొలాలు నాశనం చేస్తుంది, ఊళ్ళు నాశనం చేస్తుంది, జనాన్ని చంపుతుంది. అందుకే వశపడడం అనేది ఎవరు నేర్పుతున్నారు అంటే ఏనుగు నేర్పుతోంది. మావటి కట్టడానికి వెడతాడు. విచిత్రం ఏంటంటే దాన్ని కాలికి కట్టే గొలుసు చాలా బరువుగా ఉంటుంది. ఏనుగు ఏం చేస్తుందంటే ఆ కాలు ఇలా ముందుకి జాపి ఆ కట్టుకొయ్య దగ్గర ఉన్న ఇనప గొలుసు నెత్తి మావటికి అందిస్తుంది. అందిస్తే మావటి దాని కాలుకు వేసి తాళం వేసి వెళ్ళిపోతాడు. తన కాలు కట్టేయమని కాలు చాపి గొలుసు నెత్తి అందించి మావటికి వశపడిపోయింది. కాబట్టే ఆ ఏనుగు అంత గొప్పగా భగవంతుడికి వాహనమైంది. నా జీవితంలో నేను ఎవ్వరికీ వశపడను. నన్ను ఎవ్వరూ ఏమనకూడదు. నన్ను ఎవడైనా ఏదైనా ఓ మాట అన్నాడు అనుకోండి, వెంటనే వాడు పనికి మాలినవాడు కాదు. ఆయన కన్నా అనడానికి అర్హుడెవరు? ఆయన స్వతంత్రంగా నన్ను అన్నారంటే అది నా జీవితానికి కితాబ్ అన్నవాడెవరో వాడు సంస్కారం అన్నవాడు. గురువుగారు అనకూడదు, తండ్రిగారు అనకూడదు, తల్లిగారు అనకూడదు, ప్రభుత్వం అనకూడదు, తోబుట్టువులు అనకూడదు, అధికారులు అనకూడదు, ఎవ్వరూ అనకూడదు. అన్ని గుణములు ఉన్నాయా అంటే అవి లేవు. మరి ఎలా వృద్ధిలోకి వస్తాడు? అది విచ్చలవిడితనాన్ని పొందిన ఏనుగు. అందుకే ఆ ఏనుగు వశపడేటటువంటి లక్షణం ఉంది, మార్గదర్శనం వహించింది. అందుకు ఈశ్వరుడు దాన్ని వాహనంగా తీసుకున్నాడు. ఇలా బ్రతకడం నేర్చుకోండని మనకి నేర్పుతున్నాడు. ఇంకొక విశేషం, భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మనం మనంతరనంగా సాధన చేసి అదిగో అది ఎలా వశపడిందో అలా వశపడి భగవంతుణ్ణి నెత్తి మీద పెట్టుకోవచ్చు. ఒక మార్గం. నేను అలా నాంత నేనుగా భగవంతుడిచ్చిన ఉపకరణాలతో భగవంతుడిని చేరలేకపోతున్నాను అనుకోండి, నేను ఆ విషయం భగవంతుడికి చెప్పాలి. ఈశ్వర, ఇంత బలం ఇచ్చావు, ఇన్ని ఇంద్రియాలు ఇచ్చావు, మనసు ఇచ్చావు, జవం ఇచ్చావు, బుద్ధిని ఇచ్చావు, కానీ నేను వీటిని ఉపయోగించుకొని సక్రమమైన మార్గంలో వెళ్ళలేకపోతున్నాను. నువ్వు జోక్యం చేసుకో. నా అంత నేనుగా వీటిని వాడుకోగలనన్న నమ్మకం నాకు పోయింది. నేను నిజం చెప్తున్నాను, నేను చెయ్యరాని పనులు చేస్తున్నాను. వీటితో నువ్వు జోక్యం చేసుకుని నా ఇంద్రియములను, బుద్ధిని, మనసుని మీ వైపుకి తిప్పు అని చెప్తే శరణాగతి అంటారు. అందుకే శరణాగతిలో బలహీనత చెప్తారు భగవంతుడి దగ్గర.